ఆన్ చేసినావా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై లైఫ్ అరుణ గిరీష్ అండ్ బ్లాగ్స్ అండి. నా పేరు అరుణ అండి. ఈరోజైతే ఒక చిన్న వీడియో అండి. ఇంట్లో సరుకులు అయితే తీసుకొచ్చుకున్నాను నేను. అది ఒక చిన్న వీడియో తీద్దామనేసి వీడియో తీస్తున్నానండి. ఫస్ట్ అయితే మ్యాట్స్ అయితే చూద్దాము. ఇది నార్మల్లే అండి, రఫ్ యూజ్ మ్యాట్స్. ఇదైతే 49 రూపీస్ అండి. కనిపిస్తుందా? 49 రూపీస్ అండి. ఇది మ్యాట్ నార్మల్ కిచెన్లో అయితే వాడేదానికి తీసుకున్నాను. ఇక 2 మ్యాట్స్ అయితే తీసుకున్నానండి. ఏ కలర్ బాగుందో కామెంట్ చేయండి. 2 మ్యాట్స్ అయితే తీసుకున్నాను. పర్ వన్ వచ్చి 49 పడిందండి. ఇదైతే క్లిప్స్ అండి. 12 క్లిప్స్ 69 వస్తాయండి. ఎన్ని క్లిప్స్ తీసుకున్నా అసలు ఒక క్లిప్ కూడా ఉండట్లేదండి పైన అయితే. క్లిప్స్ అయితే తీసుకొని వస్తూనే ఉంటాం. కనీసం 1 మంత్కి అయితే ఎన్నిసార్లు తెస్తాను నాకే తెలియదండి. క్లిప్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇది లైజాల్ అండి. మనం హౌస్లో క్లీన్ చేసుకునేకి, ఇల్లు తుడుచుకునేదానికి లైజాల్ అయితే వాడతాను నేను. ఇదైతే రిన్ అయితే తీసుకున్నానండి. నార్మల్గా ఈజీ వాష్ అండి. ఇదైతే పితాంబరి. దగ్గరలో పండగ వస్తుంది కదా మాకు. మేము వినాయక చవితి అయితే చేస్తామండి ఇంట్లో. అందుకనే మళ్ళీ కావాల్సి వస్తుంది అనేసి తీసుకున్నానండి. ఇప్పుడైతే కొన్ని అయితే తీసుకునేస్తానండి పండగకు కూడా కావాల్సినవి. ఇదైతే పితాంబరి అండి. ఇదైతే బటర్ కప్ కేక్ అండి. నాకైతే చాలా ఇష్టము. డిమార్ట్లో దొరుకుతుందండి అనేసి డిమార్ట్లో అయితే తీసుకొచ్చుకున్నాను. మా పిల్లలు కూడా తింటారు. నాకు బాగా ఇష్టం అండి కేక్ అయితే. ఇదైతే తీసుకున్నాను. ఇవైతే నార్మల్గా తినేదాన్ని తెచ్చుకున్నానండి. తింటారండి పిల్లలు అయితే, అడుగుతూ ఉంటారు కదా, అందుకనేసి తీసుకున్నాను. చన్నదాలండి. ఇదైతే సాబుదానా, పాయసం చేస్తారు కదా అదండి. ఇది సాబుదానా. ఇదైతే పిఎస్ సోప్ అండి. ఫస్ట్ టైం తెచ్చాను. మా చిన్న అబ్బాయికి కొంచెం స్కిన్ అలర్జీ ఉందండి. ఇదైతే తీసుకున్నానండి. నార్మల్గా మార్గో అయితే వాడుతూ ఉన్నాను నేనైతే. ఇదైతే యూజ్ అవుతుందనేసి తీసుకొచ్చుకున్నాను. ఒకసారి ట్రై చేద్దాము అనేసి. ఇదైతే మామూలుగా మనము పూజ చేసుకునేదానికి దీపం నూనె అయితే వాడతాం కదా, అదైతే తీసుకున్నాను. ఇదైతే ఇడ్లీ సోడా అండి. ఇదైతే డ్రై ఫ్రూట్స్ అండి ప్యాకెట్. అయితే బ్లాక్ పెప్పర్ అండి. చూడండి ఎంత ఉంటుంది అనేసి మీరు గెస్ట్ చేయండి. బ్లాక్ పెప్పర్ అయితే 50 గ్రామ్స్ ప్యాకెట్ అండి. అసలు బ్లాక్ పెప్పర్ అయితే చాలా రేట్ అండి. ఇదైతే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అండి. మా అబ్బాయి పెద్దోడైతే పాలల్లో కంపల్సరీ మ్యారీగోల్డ్ తింటాడండి. ఎంత వద్దని చెప్పినా కూడా వినడు మా అబ్బాయి. ఇదైతే టీ పొడి అండి. మేము ఇదే అయితే టీకి అయితే ఇదే వాడతామండి. మీకు ఇది బాగుంటుందా, ఏం వాడతారో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇదైతే సాంబ్రాణి కడ్డీలు అంటారండి. ఆల్ ఇన్ వన్. ఇదైతే మేము యూజ్ చేస్తాము సైకిల్లో. చాలా బాగుంటుందండి. ఇందులో చిన్న ప్యాకెట్స్ అయితే స్టోరేజ్ చాలా ఉంటాయండి. పండగ వస్తుంది కదా దగ్గరలో, కావాల్సి వస్తుంది అనేసి తీసుకున్నాను. ఇదైతే చిక్కీ అంటారండి. ఇదైతే పిల్లలకి హెల్తీ ఫుడ్ అండి. ప్లీజ్ ఇదైతే తీసుకొని మీ పిల్లలకి అయితే పెట్టండి. చాలా మంచిదండి. శనగింజలు బెల్లంతో చేస్తారు. బర్ఫీ అంటాం కదా మనము. ఇవైతే చాలా మంచిదండి. మనం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా తింటే చాలా మంచిదండి. హెల్తీ ఫుడ్ అండి ఇది. ఇదైతే కర్చీప్స్ అండి. హ్యాండ్ కర్చీప్స్ జెంట్స్ వాడే. మా హస్బెండ్ కనేసి తీసుకున్నాను నేను. ఇవైతే చాక్లెట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ మా పిల్లలకి అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైం తీసుకున్నానండి. ఇదైతే 120 పడిందండి ఈ బాక్స్ అయితే. చూడాలి ఎలా ఉంది అనేసి. ఇదైతే పసుపు అండి. ఇష్టం తీసుకున్నానండి. ఇది ఏది తీసుకుంటే మంచిది, ఏది బాగుంటుంది అని ఒక చిన్న కామెంట్ చేయండి. పసుపు. ఇవైతే చాకోస్ అండి. రాగి పిండితో చేస్తారు ఇవి. రాగి పిండితో చేసినది మంచిది అనేసి మా పిల్లలు ఇవి పాలల్లో వేసుకొని అయితే తింటారు. చాలా బాగుంటాయండి. ఇవైతే విమ్ అయితే వాడతానండి నేను. పాత్రలు క్లీన్ చేసడానికి అయితే విమ్ అయితే యూజ్ చేస్తాను. ఏది యూజ్ చేస్తే క్లీన్గా బాగుంటాయి అనేసి ఒక చిన్న కామెంట్ చేయండి. ఇదైతే స్క్రబ్ ప్యాడ్స్ అండి. మామూలుగా మనము క్లీన్ చేసుకునేటివి. ఇవైతే మా పిల్లలకైతే తీసుకున్నానండి. మా చిన్న అబ్బాయికి డైలీ వేరు. డిమార్ట్లు చాలా బాగున్నాయి అనేసి. చూడండి ఇదైతే 79 అయితే పడిందండి. 2 అయితే తీసుకున్నాను. 79 అండి. నార్మల్ టీ షర్ట్స్ రెడ్ కలరు. ఈ కలర్ ఏ కలర్ బాగుందో కామెంట్ చేయండి. ఇవైతే నార్మల్ ప్యాంట్స్ అండి. ఒక 3 తీసుకున్నాను. 79 పడిందండి ఒక్కొక్క ప్యాంట్ అయితే. ఏ కలర్ బాగుందని కామెంట్ చేయండి. 3 కలర్స్ ఉన్నాయి.
ఇవైతే షర్ట్స్ అండి, వినాయక చవితి వస్తుంది అనేసి మా ఆయన మళ్ళీ కుదరదు ఇప్పుడే తీసుకో అంటే ఇప్పుడే తీసుకునేసానండి. కొన్ని సామాన్లు కూడా ఇప్పుడే మేమైతే పండగ చేస్తామని చెప్పాను కదా, అందుకనేసి ఇప్పుడే తీసుకున్నానండి. షర్ట్స్ అయితే తీసుకున్నాను, ప్యాంట్ అయితే తీసుకోలేదండి. ఉండే ప్యాంట్లో వేయాలి మరి ఎందుకులే అనేసి తీసుకోలేదండి. పెద్ద పిల్లలు అవుతున్నారు కదా అనేసి. చూపిస్తాను ఒక నిమిషము. ఇదైతే పెద్దోడికి, ఇదైతే చిన్నోడికి అండి. షర్ట్స్ బాగున్నాయా లేదో అని ఒక చిన్న కామెంట్ చేయండి. కొన్ని అయితే ఎత్తి పెట్టేశాడండి ఆల్రెడీ మా ఆయన. ఓపెన్ చేసేసి ఇంకా కందిపప్పు, మళ్ళీ ఉద్దిపప్పు, చక్కెర ఇవన్నీ నార్మల్లే అండి, ప్రతి ఒక్క లేడీస్ ఇంట్లో యూజ్ చేసేటివే అండి. ఓకే అండి, బాయ్ అండి అందరికీ. మా వీడియో నచ్చి అయితే కందిపప్పు అండి 1 kg 169, అంటే 1.25 kg అయితే తీసుకున్నాను. మామూలుగా తగ్గిపోయిందండి కందిపప్పు అయితే, చాలా రేటు తగ్గింది. 97 రూపీస్ అండి కేజీ కందిపప్పు అయితే. తర్వాత ఉద్దిపప్పు అండి, ఉద్దిపప్పు కూడా కేజీ వచ్చి 111 పడిందండి. 1.5 kg అయితే 156 పడింది. ఇదైతే ఆయిల్ క్యాన్ అండి, ఆయిల్ క్యాన్ వచ్చి 699 పడిందండి. నార్మల్ 142 ఉంది లీటర్ అయితే. మామూలుగా ప్యాకెట్స్ తెస్తూ ఉన్నామండి, ఇప్పుడు పండుగ వస్తుంది కదా కొంచెం యూజ్ కావాలనేసి క్యాన్ తీసుకున్నాను. తర్వాత అయితే మా పిల్లవాడు, మా పెద్ద అబ్బాయికి స్కూల్లో ఏదో కావాలనేసి హ్యాండ్ గ్లౌజెస్ అండి, చిన్న అబ్బాయికి, పెద్ద అబ్బాయికి తీసుకున్నాను. అయితే ఆగస్ట్ 15 ఫ్రైడే కదా, కావాలి అంటే ఇదైతే తీసుకున్నానండి. ఇదైతే మిస్ ఇండియా కావాలనేసి తీసుకున్నాడంట వాడు. ఇదైతే కావాలని అడిగారంట స్కూల్లో, ఇదైతే తీసుకున్నానండి. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.